వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ హత్య రాజకీయాలు చేస్తుందన్న మంత్రి జూపల్లి. తనపై ఆరోపణలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈవీఎం ధ్వంసంపై ఘటనపై స్పెషల్ ఫోకస్. ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన అధికారులు. కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ. కౌంటర్ దాఖలు చేసిన ఈడీ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చర్యలు. 3 పోలీసులపై వేటు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటేయాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పాడని విమర్శించారు. దేవుళ్ల మీద ఓట్లు వేస్తూ రేవంత్ రెడ్డి పూటకు అబద్ధం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చినమని అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ రిక్రూట్మెంట్ చేస్తే వాటికి కాగితాలు పంచుతూ సీఎం అబద్ధాలు ఆడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఆశపడి ఏదో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఉన్నదే పోయి ఉన్న కరెంటు పోయింది. రైతు భరోసా అన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. అసలు రైతు బంధు చక్కగా ఇచ్చిండా, టైంకి ఇచ్చిండా? నగరికల్లా పడ్డదా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లు అప్పుడేస్తుండే రైతు బంధు. నాటేసుకునేటప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు చేసేది. రేవంత్ రెడ్డి కొత్త పాలసీ తీసుకున్నాడు. నాట్లు వేసేటప్పుడు అవసరం లేదంట రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు అవసరంగా ఉంటుంది. మనం ఆ క్యామమల్లేషన్ ఎలక్షన్ లో ఓట్లప్పుడు గప్పుడు ఇచ్చి ఇంటికంటున్నా అంటే మనం చూడాలి అనుకుంటున్నాడు ఆయన. పాత రైతు బంధే ఇచ్చి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే ఇచ్చి రైతు భరోసా నేను బిల్డప్ ఇచ్చినా ఇళ్ళకే మెరక మళ్ళా నాకే గుద్దుతారు. మొన్న 67,000 ఓట్లతో గెలిచినాం నగరేకల్లా. రేపు మళ్ళా గెలవము అనేది ధీమా. మనం ఏదో దానికి ఆశపడి ఏదో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఉన్నదే పోయి ఉన్న కరెంటు పోయింది. రైతు భరోసా అన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. అసలు రైతు బంధు చక్కగా ఇచ్చిండా, టైంకి ఇచ్చిండా? నగరికల్లా పడ్డదా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లు అప్పుడేస్తుండే రైతు బంధు. నాటేసుకునేటప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు చేసేది. రేవంత్ రెడ్డి కొత్త పాలసీ తీసుకున్నాడు. నాట్లు వేసేటప్పుడు అవసరం లేదంట రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు అవసరంగా ఉంటుంది. మనం ఆ క్యామమల్లేషన్ ఎలక్షన్ లో ఓట్లప్పుడు గప్పుడు ఇచ్చి ఇంటికంటున్నా అంటే మనం చూడాలనుకుంటున్నాడు ఆయన. పాత రైతు బంధే ఇచ్చి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే ఇచ్చి రైతు భరోసా నేను బిల్డప్ ఇచ్చినా ఇళ్ళకే మెరక మళ్ళా నాకే గుద్దుతారు. మొన్న 67,000 ఓట్లతో గెలిచినాం నగరేకల్లా. రేపు మళ్ళా గెలవము అనేది ధీమా. మనం ఏదో దానికి ఆశపడి ఏదో వస్తుందని ఆశపడి ఓటేస్తే 6 నెలల్లో కాంగ్రెస్ మోసాలన్నీ బట్టబయలయ్యాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి చేతులెత్తేశాయని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారని చెప్పారు. కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని హరీష్ రావు మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు రేవంత్ సర్కార్ మోసగించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దాని నిజస్వరూపం బయటపడ్డది. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ దాని మోసాలన్నీ కూడా బట్ట బయలైనాయి. అందరినీ మోసం చేసింది. మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులు ఉపాధ్యాయులను మోసం చేసింది. ఒక్క హామీ అయినా నిలబెట్టిందా మీరు ఆలోచించండి. చెప్పిందేమో చాంతాడంతా, చేసిందేమో ఆవగించంతా. 6 గ్యారంటీలు అన్నారు. బాండ్ పేపర్ల మీద రాసి మీ అందరి చేతుల్లో పెట్టారు. నమ్మిచ్చారు. నమ్మి గెలిచిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పారు? 6 5 అయినాయట. 5 అయినాయా? 6 5 అమలైనాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. అయినాయే? మీరే చెప్పాలి. మొదటి హామీ మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 వచ్చినాయా? వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ దాని నిజస్వరూపం బయట. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది. రేపటితో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,61,000 మంది ఓటరు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరాడుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుండగా బీజేపీ మాత్రం ఉనికిని కాపాడేందుకు తంటాలు పడుతోంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మొత్తంగా బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా స్వతంత్ర అభ్యర్థులు బక్క జడ్సన్, పాలకూరి అశోక్ కుమార్ పోటీ ఇస్తున్నారు. దయచేసి ఇంకా రాని ఈ ఉప ఎన్నికల్లో సైతం విజయం సాధించి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని శ్రమిస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు గతేడాది నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ అదే ఊపులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో ఉంది. చైర్మన్ 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు తమ అభ్యర్థులను వెంటేసుకొని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 3 జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నుంచి 3 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థిని కలుపుకొని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తోంది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన వాగ్దానాలు గట్టున పెట్టిందని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్ అనివార్యంగా జవాబులు ఎదుర్కోవాల్సి వస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను నిలబెట్టింది. మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న 3 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లతో రేవంత్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 27న పోలింగ్ ఉన్నందున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులను సన్నద్ధం చేయాలని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్లను సందర్శించాలని తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తారని, తీన్మార్ మల్లన్న ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఎన్నికగా పనిచేసి గెలుపునకు పనిచేయాలన్నారు. మరోవైపు ఆత్మీయ సమావేశాలే ప్రచార వేదికలు. వాస్తవానికి ప్రధాన పార్టీలు గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసేందుకు ఆత్మీయ సమావేశాలను ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తమ పార్టీకి చెందిన గ్రాడ్యుయేట్ సహా మరికొందరు పట్టభద్రులను సమీకరించి ఒకే చోట సమావేశాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రేమేందర్ రెడ్డి తన విజయం గట్టిగా నమ్మకంతో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ బరిలో 3 ప్రధాన పార్టీలే కాకుండా చిన్న పార్టీల నుంచి అదే మాదిరిగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయం అంటే తమదే అన్న ధీమాలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. నారా లోకేష్ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలి, ఇది తన డిమాండ్ అంటూ తేల్చి చెప్పారు. లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేసే హక్కు తనకు ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా లోకేష్ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. లోకేష్ని అధ్యక్షుడిగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని చెప్పారు. ఎన్నికల్లో 130 స్థానాలు కూటమికి వస్తాయని, అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆత్మకథలో తనకు పేజీ ఉంటుందని, టికెట్ కోసం రక్తంతో చంద్రబాబు కాళ్ళు కడగలేదని వివరించారు. ఓడాక చాలా మంది పార్టీ వదిలి పారిపోయినా తాను నిలబడ్డానని బుద్ధా వెంకన్న తెలిపారు. శక్తి ఉన్నటువంటి యువ నాయకుడు ఎవరైనా నారా లోకేష్ బాబు ఉన్నాడు. ఎందుకంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరు ఆయనకు తెలుసు, మీకు తెలియని వాళ్ళు కూడా ఆయన ఎందుకంటే పాదయాత్రలో ఆయన 3123 కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడా కూడా ప్రతి వ్యక్తిని బుద్ధమే చేసుకొని ఒక బాబు కిలోమీటర్ 6 కిలోమీటర్లు వేసుకొని మాట్లాడుకొని ప్రతి ఒక్కరి పేరు రాసుకున్నటువంటి విధానం. కాబట్టి ఈ పార్టీని 30 సంవత్సరాలు తెలుగు వారికి పసుపు జెండా రెపరెపలాడాలంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో నారా లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు చెప్పాలి. ఇది మాత్రం నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయట్లా. మీరు మాత్రం ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర మాకున్న కానీ చదువు కానీ చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉన్న ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం నేను డిమాండ్ చేస్తాను. అది కూడా తండ్రి ముఖ్యమంత్రి. లోక్సభ ఎన్నికల్లో ఓవైపు కాంగ్రెస్ విధ్వంస మోడల్కు, మరోవైపు మోదీ గ్యారంటీలకు మధ్య పోరాటంలో జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు ఏ పక్షం వహిస్తారో తేల్చుకోవాలని కోరారు. అధికారం కోసం కాంగ్రెస్ అదే పనిగా అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అధికారం కోసం పూటకో మాట చెప్పే కాంగ్రెస్ను విశ్వసించవద్దని కోరారు. అగ్రకులాల్లోనూ పెద్దలు ఉంటారని, వారికి రిజర్వేషన్లు అవసరమని కాంగ్రెస్కు 60 ఏళ్లుగా తెలియలేదని దుయ్యబట్టారు. इंडी गठबंधन की साजिश का ताजा उदाहरण पश्चिम बंगाल में सामने आया। 2 दिन पहले ही कलकत्ता हाईकोर्ट ने वहां 77 मुस्लिम जातियों के आरक्षण को खत्म कर दिया। कोर्ट ने किया। आप लोग कल्पना कर सकते हैं, मुसलमान की 77 जातियों को इंडी गठबंधन वालों ने रातों रात ओबीसी बना दिया था और ओबीसी का जो हक था वो उनको दे दिया था। अदालत ने उसको गंभीरता से लिया। इन 77 मुस्लिम जातियों को नौकरी में, पढ़ाई में, हर जगह मलाई मिल रही थी। ऐसा करके इंडी गठबंधन ने ओबीसी के हक पर डाका डाल दिया। ऐसा करके इन लोगों ने संविधान की धज्जियां उड़ा दी, संविधान की पीठ पे छुरा भोंका। अब कोलकाता हाईकोर्ट के फैसले के बाद ये इंडी गठबंधन वाले बौखलाए हुए हैं। बंगाल की मुख्यमंत्री तो सीधे सीधे कोर्ट के आदेश को मानने से भी इनकार कर रही है। इनके लिए संविधान को లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నెల 13వ తేదీన సీఎం నివాసంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మాలివాల్ ఆరోపణలు రాజకీయంగా సంచలనమైంది. ఈ వ్యవహారంతో రాజ్యసభ పదవిని వదులుకోవాలంటూ స్వాతిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్వాతి మాలివాల్ స్పందించారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే పదవి నుంచి వైదొలగేదానన్నారు. అలా కాకుండా దాడి చేయడంతో ఇప్పుడు పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు వచ్చాయి.
మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాకులోని 16వ నెంబర్ గేట్ను ఎత్తే క్రమంలో బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు భారీ శబ్దాలను, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశారు. గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునాదుల నుంచి ఇసుక కొట్టుకుపోయింది. బ్యారేజ్ దగ్గర భారీగా గొయ్యి ఏర్పడింది. టన్నుల కొద్దీ బరువుండే గేట్ను పైకి ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడి బ్యారేజీ పిల్లర్లు మరింత కుంగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. 7వ బ్లాక్లోని పిల్లర్లు కుంగిన తర్వాత లీకేజీలు ఆపడానికి 40,000 ఇసుక బస్తాలను వేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు ఉండగా అందులో 85 గేట్లు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 21న 7వ బ్లాక్ను కుంగిన వెంటనే 7వ బ్లాక్లోని 15 నుంచి 22వ నెంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ బ్యారేజీలను పలుపార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. 2019 జూలై నెలలో వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను తెలిపిందని ఆ నివేదికలో పేర్కొంది. పగుళ్లు వచ్చిన 19, 20, 21 పిల్లర్స్ మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సిబ్బందితో కలిసి మే 17న 15వ నెంబర్ గేట్ను పైకి ఎత్తారు. ఆ తర్వాత నిన్న 16వ నెంబర్ గేట్లు ఎత్తడానికి ప్రయత్నించగా భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కింది భాగంలో ఏర్పడిన బొరియలు ఎంత మేరకు ఉన్నాయో ఒక స్పష్టత వచ్చాకే నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని బొరియల్లోకి పంపించి పూడ్చివేయాలని భావిస్తున్నారు. ఈ వర్షాకాలంలో వచ్చే భారీ వరదలకు బ్యారేజీ తట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేదార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. ఓ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. ల్యాండ్ అవుతుండగా గిరగిరా తిరగడం మొదలుపెట్టింది. ఇది చూసిన అక్కడి భక్తులు భయాందోళనకు గురయ్యారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న ప్రాంతం నుంచి భక్తులు పరుగులు తీశారు. అయితే పైలట్ అప్రమత్తంతో సేఫ్ ల్యాండింగ్ అయింది హెలికాప్టర్.